క్యాష్ దొంగతనం ఏటీఎం మెషిన్స్లోకి లోడ్ చేయడం కోసం క్యాష్ తీసుకువెళ్తూ రైటర్స్ సేఫ్ గార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి క్యాష్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ ఏజెన్సీ సంబంధించినటువంటి స్టాఫ్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసిన నల్లపాడు పోలీస్ పలు విధాలుగా ట్రై చేసి సిసిఎస్ వారి సహకారం, ఐటీ కోర్ టీం వారి సహకారం అన్నీ తీసుకుని ఈరోజు మధ్యాహ్నం 1:30 ఈ కేసులో సూత్రధారులు మరియు పార్టిసిపేట్ చేసిన 5 వ్యక్తుల్ని అదుపులో తీసుకొని వారి యొక్క కన్ఫెషన్ మేరకు దొంగిలించబడిన 39 లక్షలు, 2 మోటార్ సైకిళ్ళు, 4 సెల్ ఫోన్లు వారి వద్ద నుంచి స్వాధీనపరుచుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారం ప్రతిసారి ఒక బ్యాంక్ నుంచి, వాళ్ళ బ్యాంక్ చెస్ట్ నుంచి ఏటీఎంస్లోకి లోడ్ చేయడం కోసం క్యాష్ తీసుకెళ్ళినప్పుడు అటువంటి బండికి ఒక డ్రైవర్, 2 కస్టోడియన్స్ అండ్ ఒక గన్మెన్ కూడా ఉంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి మనకి మెయిన్ కింగ్ పిన్ అనేటువంటి A1 నాగేంద్ర బాబు అండ్ ప్రవీణ్ అనే 2 కస్టోడియన్స్ వీళ్ళు. సో ఈ కస్టోడియన్స్ మధ్యలో ఉన్నటువంటి స్మాల్ డిఫరెన్సెస్ తోటి ఈ నాగేంద్ర బాబు అంటే ఆయన ఈ ప్రవీణ్ మీద కక్ష సాధించడంతో పాటు ఆయన్ని ఒక కేసులో ఇరికించి ఆ కేసులో దొంగిలించబడిన సొత్తు అంతా కూడా ప్రవీణ్తో రికవర్ చేయించాలి, ప్రవీణ్ నుంచి రికవర్ చేయాలి ఫర్దర్ మ్యాటర్ అనే ఒక దురుద్దేశంతో ఇతను డ్రైవర్ అటువంటి తిరుపతిరావు తోటి, అంటే రైటర్ సేఫ్ గార్డ్ సెక్యూరిటీ లిమిటెడ్ వెహికల్ డ్రైవర్ తిరుపతిరావు అండ్ గన్మెన్ అయినటువంటి భోజరావు తోటి ఒక క్రిమినల్ కాన్స్పిరసీలో ఎంటర్ అయ్యి ప్రవీణ్ ఏదైతే ఆ రోజు క్యాష్ డ్యూటీలో ఉన్నాడు, ఆయన క్యాష్ ఉన్నటువంటి వెహికల్ని రోడ్డు మీద పార్క్ చేసిన తర్వాత ఈ నాగేంద్రబాబు చెప్తాడు ఈ డ్రైవర్ తోటి, నువ్వు ప్రవీణ్ ఆ క్యాష్ బండి అక్కడ ఆపేసి రోడ్డు పైన, అప్పటిదాకా ఎక్కడ కూడా అన్లోడింగ్ అవ్వలేదు, ఆ బండిని రోడ్డు మీద ఆపేసి ఈ ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రవీణ్ని కూడా బ్యాంకులోకి తీసుకెళ్ళి, ఏం పెద్ద పర్పస్ లేదు, జస్ట్ లైక్ దట్ తీసుకెళ్ళమని ఒక స్కెచ్ ప్రకారం నాగేంద్రబాబు డ్రైవర్కి చెప్తాడు. సో డ్రైవర్ ఆ ప్లాన్ ప్రకారం ఆ రోజు బండిలో డ్రైవర్ అండ్ కస్టోడియన్ ఉన్నారు, ఇద్దరు కూడా బండిని వదిలేసి రోడ్డు పైన బ్యాంకులోకి వెళ్ళి సమ్ పిచ్చాపార్టీ కార్యక్రమం చేసుకుంటుంటారు. ఆ టైంలో ఈ స్కెచ్లో భాగంగా వీళ్ళ ఫ్రెండ్స్ అనేటువంటి వెంకట నాగశివ, గంగాధర్ అనేటువంటి ఇద్దరు కూడా ప్రైవేట్ పర్సన్స్ వీళ్ళిద్దరినీ కూడా మన గన్మెన్ భోజారావు అంటే ఆయన బయట ఉంటూ
నాగేంద్ర బాబు డైరెక్షన్లో వీళ్ళిద్దరిని కూడా పంపించి మోటార్ సైకిల్ మీద ఆ వెహికల్లో ఉన్నటువంటి క్యాష్ బాక్స్ని దొంగిలిస్తారు. దొంగిలించి పట్టుకెళ్ళిపోతారు. తర్వాత వచ్చి చూసుకున్నటువంటి ప్రవీణ్ అండ్ డ్రైవర్ భోజారావు, డ్రైవర్ తిరుపతిరావు, వెంటనే తిరుపతిరావు తనకేం తెలియనట్టు యాక్షన్ చేస్తాడు. యాక్షన్ చేసి ఈ రైటర్ సేఫ్ గార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ లాడ్జ్ చేస్తారు. సో మనం దర్యాప్తు స్టార్ట్ చేస్తాం. టెక్నికల్ ఎవిడెన్స్ లైక్ సీసీ కెమెరా ఫుటేజ్ అండ్ సెల్ ఫోన్ అనాలిసిస్ అవి చేసుకున్న తర్వాత మనకి వీళ్ళని నిర్ధారణ అవుతుంది. దానిలో భాగంగా వీళ్ళ కోసం గత కొద్ది కాలంగా 3-4 టీమ్స్ ఏవైతే దీనికోసం ఫామ్ అయినాయో అవన్నీ తిరుగుతాయి. ఈరోజు వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. టోటల్ క్యాష్ ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. సో ఇది మన క్రైమ్ పోలీస్ అండ్ ఆల్సో నల్లపాడు పోలీస్ యొక్క మంచి వర్క్ ఇది. సో ఇటువంటి మంచి వర్క్ చేసినటువంటి మన నల్లపాడు ఇన్స్పెక్టర్, మన క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ మన యంగ్ ఎస్ఐస్ అండ్ మన క్రైమ్ టీమ్స్ అందరికి కూడా ఈరోజు డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున క్యాష్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మనం బ్యాంక్ మేనేజ్మెంట్స్కి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్లాంటి సెక్యూరిటీ అండ్ క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీస్ కూడా మనం చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవరినన్నా మనం అపాయింట్ చేసుకునే ముందు దేర్ యాక్సిడెంట్ షుడ్ బి ప్రాపర్లీ వెరిఫైడ్ అండ్ నాట్ ఓన్లీ at the time of appointment, every 1 yearకి వాళ్ళ యొక్క రికార్డ్స్ వెరిఫై చేసుకుంటూ ఉండాలా. వాళ్ళ యొక్క మైండ్ సెట్, మూడ్, ఫైనాన్షియల్ స్టేటస్, బిహేవియర్స్ ఇవి కూడా చూసుకుంటూ ఉండాలా. ఎందుకంటే మనకి ఏటీఎంలో లోడ్ చేసేటప్పుడు చాలా ఎక్కువ అమౌంట్ వెళ్తూ ఉంటుంది. ఆఫ్కోర్స్ దీనిలో కొంచెం మనకి తక్కువ అమౌంట్ ఉంది. కాబట్టి ఎవరన్నా ఎట్లాంటి పనులు చేయాలనుకున్న వాళ్ళకి వాళ్ళ జస్ట్ లైక్ దట్ దే కెన్ డూ ఇఫ్ దే ఆల్ కమ్ ఇన్ టు వన్ కాన్స్పిరసీ అండ్ దే వాంట్ టు డూ సంథింగ్ ఇల్లీగల్. కాబట్టి వాళ్ళ యొక్క యాక్సిడెంట్ వెరిఫై చేసుకుని, ఒకవేళ పోలీస్ ద్వారా వెరిఫై చేయించుకోవాలనుకుంటే కూడా 1000 రూపీస్ చలాన్ కడితే మనం కూడా వాళ్ళు వెరిఫై చేస్తాం. క్రిమినల్ రికార్డ్ కానీ, క్రిమినల్స్తో దోస్తానా కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం కూడా వెరిఫై చేసి వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ది వేరియస్ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో, బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ అనండి, లేకపోతే దే మే బి ఎక్స్ ఆర్మీ ఆర్ సంబడి ఎల్స్, అలాగే క్యాష్ చెస్ట్ నుంచి బ్యాంక్స్ కూడా క్యాష్ లార్జ్ వాల్యూమ్లో కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. దానికి ఆల్వేస్ పోలీస్ ఎస్కార్ట్ వెళ్తూ ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ బ్యాంక్స్ వితౌట్ క్యాష్ పోలీస్ ఎస్కార్ట్ కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు కూడా దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ టు హ్యాపెన్. సో దయచేసి మన బ్యాంక్ మేనేజ్మెంట్ వారికి మన తరపున విజ్ఞప్తి, లైక్ వాళ్ళ యొక్క యాంటిసిడెంట్స్ ప్రాపర్గా వెరిఫై చేయించుకుని వాళ్ళని కంటిన్యూ చేసుకోవాలి. అండ్ ఎవరిని కూడా ఎక్కువ రోజులు ఒకే టైప్ ఆఫ్ డ్యూటీకి పెట్టకుండా రొటేషన్ విధానం పెడితే మనకి ఇట్లాంటివి అవడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో ఎవ్రీ టైమ్ దిస్ మ్యాన్ ఈజ్ గోయింగ్, కస్టోడియన్స్ ఇద్దరు ఉన్నారు, నాగేంద్ర బాబు అండ్ ప్రవీణ్. సో వాళ్ళిద్దరూ ఉండటం వల్ల డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో మన తిరుపతిరావు, ఈ డ్రైవర్ ఏం చేస్తున్నాడంటే దాన్ని వెహికల్ ఎక్కువ దూరం తిరిగినట్టు రాసుకుంటున్నాడు. దానివల్ల ఆయనకి ఎక్కువ ఇది వస్తుంది, రెమ్యునరేషన్ వస్తుంది ఆయనకి. సో దాన్ని మన నాగేంద్ర బాబు అంటే ఆయన ఏం చేశాడంటే సపోర్ట్ చేశాడు. వీళ్ళు సంతకం పెడితే కానీ ఆయనకి రెమ్యునరేషన్ రాదు. అది ప్రవీణ్ ఏం చేశాడంటే నువ్వు ఇట్లా రాసుకోవడం తప్పు అని చెప్పేసి అపోజ్ చేశాడు. సో దానివల్ల ప్రవీణ్ మీద నాగేంద్ర బాబుకి కక్ష వచ్చింది. సో వీడు సపోర్ట్ చేయకపోవడం వల్ల, అదే డ్రైవర్కి సపోర్ట్ చేయకపోవడం వల్ల డ్రైవర్కి డబ్బులు రావట్లేదు. నేను సపోర్ట్ చేసిన సెకండ్ కస్టోడియన్ కూడా సంతకం పెట్టకపోతే డ్రైవర్కి డబ్బులు రావట్లేదు. సో డ్రైవర్ అండ్ నాగేంద్ర బాబు ఎంటర్డ్ ఇంటూ ఏ క్రిమినల్ కాన్స్పిరసీ
టు ఫిక్స్ దిస్ ప్రవీణ్. ఎందుకంటే వీడే ప్రాబ్లమాటిక్ పర్సన్. అండ్ యాక్చువల్గా రూల్ పొజిషన్ ప్రకారం ప్రవీణ్ ఈజ్ గుడ్, బట్ నాగేంద్ర బాబు ఈజ్ ఆన్ ద రాంగ్ సైడ్. సో యూ వాంటెడ్ దట్ ప్రవీణ్ టు బి ఫిక్స్డ్ బికాస్ ఈజ్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ దేర్ మాల్ ప్రాక్టీసెస్. సో ఈ ప్రాసెస్లో భాగంగా ఒకటి, నాకు డబ్బులు వస్తాయి ఈ ఫ్రాడ్ చేస్తే, ఈ చీటింగ్ చేస్తే. అట్ ద సేమ్ టైం నా ఎనిమి అంటే ఆయన, ఐ కెన్ ఆల్వేస్ ఫిక్స్ హిమ్ లీగల్లీ. ఫిక్స్ హిమే కాదు, ఆయనకి ఆర్థికమైన నష్టం కూడా చేయొచ్చనే ఉద్దేశంతో ఇదంతా ప్లాన్ చేయడం జరిగింది. ఎనివే ఇది ఒక మంచి డిటెక్షన్. మన పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా చాలా కష్టపడి నిద్రాహారాలు మాని మన ఎస్పెషల్లీ మన ఐటీ కోర్ ఇన్ఛార్జ్ ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి ఎంతో కష్టపడి టెక్నికల్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసి తీసుకొచ్చారు. ఇందులో మనకి ఈ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా మంచిగా వచ్చింది. ఈ కేసులో మనకి కన్విక్షన్ కూడా వస్తుందని చెప్పేసి మనం ఆశిస్తా ఉన్నాం. ఇట్స్ ఎ గుడ్ వర్క్. సో మీరు కూడా సహకరించి ఇట్లాంటి కేసెస్ డిటెక్షన్లో మీ అంత సహకారం అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జీపీఎస్ అంటే ఏమవుతుందంటే జీపీఎస్లో రకరకాలు ఉన్నాయండి. ఇప్పుడు ఒకసారి సపోజ్ ఇంజిన్ ఆపేసాం అనుకోండి, సమ్ ఆఫ్ ది జీపీఎస్ గెట్ డిస్కనెక్టెడ్. అర్థమైందండి. తర్వాత కొన్ని జీపీఎస్లు సమ్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ నాట్ ఐఎస్ఐ స్టాండర్డ్స్ కానీ ఐఎస్ఓ స్టాండర్డ్స్ ఉండవు. అవి స్మాల్ డిస్టెన్స్ని పర్ఫెక్ట్గా ట్రాక్ చేయవు. సపోజ్ ఇక్కడ నుంచి వెహికల్ హైదరాబాద్ పోతుంది అనుకోండి, డిస్టెన్స్ ఎక్కువ, శాటిలైట్ కూడా పర్ఫెక్ట్గా రీడ్ చేస్తుంది. అదే గుంటూరు టౌన్లో అలా తిరుగుతున్నాడు అనుకోండి సపోజ్, దాన్ని ఎక్కువ సార్లు పర్ఫెక్ట్గా రికార్డ్ చేయలేదు. అది అదేనంటారా. తర్వాత ఈ డ్రైవర్స్ కూడా ఏం చేస్తుంటారు, దాని యొక్క క్లిప్ తీసేస్తారు, పని చేయట్లేదని చెప్తారు. సపోజ్ ఆ క్లిప్ తీసేస్తారు అనుకోండి, ఎన్ని తిరిగినా అర్థం కాదు, ఎన్నిసార్లు తిరిగాడో కూడా తెలియదు. ఆ ఓడోమీటర్ ఏదైతే ఉందో, డిస్టెన్స్ క్యాలిక్యులేటింగ్ మీటర్ ఉంటుంది కదా, అది చాలా చోట్ల పనిచేయదు. సో బికాస్ ఆఫ్ దిస్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ దేర్. సో ఏదైనా మనకి ఎంత టెక్నాలజీ వాడినా అల్టిమేట్లీగా దాని వెనక హ్యూమన్ బ్రెయిన్ అనేది ఉంటుంది కదా. సీసీ కెమెరా ఉంది ఈ రూమ్లో, కార్నర్లో ఉంది. సపోజ్ ఇలా టర్న్ చేసాం అనుకోండి, సో ఎంటైర్ సీసీ కెమెరా గోస్ వేస్ట్. దాని మీద సపోజ్ ఒక టవల్ కప్పేసాం అనుకోండి, సో ఇట్స్ దే. సో సీసీ కెమెరా చాలా చోట్ల చూసుంటారు మీరు, ఆ టైంకి కరెక్ట్గా ఎలా తిరిగిపోతుంది. సో యాజ్ లాంగ్ యాజ్ ద హ్యూమన్ ఎలిమెంట్ ఈజ్ దేర్, ఇలాంటి చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో మీరు చెప్పినట్టు కెమెరా ఉంటే అది ఇన్యాక్సెసిబుల్గా ఉండాలి. లైక్ ఒక 20 feet హైట్లో ఉండాలా, లాట్ ఆఫ్ ఏరియా చూస్తుండాలా, 360 degree తిరుగుతుండాలా, డే అండ్ నైట్ పనిచేస్తుండాలా. దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ షుడ్ బి దే. సో వెహికల్కి పెట్టామనుకోండి, వెహికల్కి వాడు కొంచెం ఆ టైంలో వెహికల్ అక్కడ ట్రాఫిక్ ఉంది సార్ కాబట్టి పక్కకు పార్క్ చేశాను కాబట్టి అది రికార్డ్ కాలేదు అంటారు. నేను ఇంతకుముందు చూసాను, మనం ఏటీఎం సెంటర్లో కూడా, ఏటీఎం బాక్స్లో కూడా కెమెరాస్ ఉంటాయి. అవి బాక్స్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఆ సీసీ కెమెరాని వీళ్ళు ఏం చేస్తారంటే డిస్కనెక్ట్ చేస్తారు. సో ఎంత సీసీ కెమెరా కూడా అంత కష్టపడి అక్కడెక్కడో సర్వర్ ఎక్కడో ఉంటుంది అండి, బట్ ఆ టైంకి ఫీడ్ వెళ్ళడానికి అవకాశం లేకుండా కెమెరా యొక్క ఫంక్షనింగ్ అంతా నిర్వీర్యం అయిపోతుంది. సో ఇది పరిస్థితి. బాగోలేదు కదా, బాగుందా? ఓకే. ఎస్ చేస్తాం. ఏమండి వీళ్ళు ఇప్పుడైతే ప్రస్తుతం రైట్ నా ఎవరు లేరు. వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేశారు. సో వాళ్ళకు కూడా బూటీలో భాగం. ఈ దొంగతనం చేసిన ప్రాపర్టీలో షేర్ ఇస్తామని చెప్పారు. మరి అంతే కదా, అప్పుడు మోటార్ సైకిల్ తీసుకొచ్చి బ్రాడ్ డే లైట్లో సీసీ కెమెరా యొక్క గ్లేర్లో ఒక డబ్బా తీసుకెళ్తున్నారంటే, క్యాష్ ఉన్న డబ్బా, ఇట్ ఈస్ లాట్ ఆఫ్ రిస్క్ కదా. అప్పుడు వీళ్ళు వెంకట నాగేంద్ర బాబు తప్పించుకోవచ్చేమో కానీ వీళ్ళు అసలు తప్పించుకోలేరు కదా.
లాట్ ఆఫ్ రిస్క్ కదా. సో వాళ్ళకి మంచి పర్సంటేజ్ ఉండాలి. సో నౌ ఐ రిక్వెస్ట్ అవర్ ఆఫీసర్స్ టు కమ్ అండ్ టేక్ ది రివార్డ్.